ఇట్లా ఇబ్బంది పడొద్దు కదా భక్తులను ఎవరైనా సరే. అయ్యో హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ వీడియోలో మనం అన్నవరం చేరుకోగానే రూమ్స్ అనేవి ఎక్కడ ఇస్తారు, వాటి ప్రైజెస్ ఏంటి, అలాగే అన్నవరం రూమ్లో మాకు జరిగినటువంటి సంఘటన మీకు ఎవరికి జరగకూడదంటే ఈ వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ముందుగా అన్నవరం చేరుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్ అండ్ బస్ సర్వీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. అన్నవరం చేరుకున్నాక మనకు రైల్వే స్టేషన్ నుంచే దేవస్థానం వారి బస్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ బస్సెస్ అనేవి మనకు ఫ్రీగానైతే ప్రొవైడ్ చేయడం లేదు. ఈచ్ వన్ పర్సన్కి వచ్చేసి మనకు 20 రూపీస్ అయితే ఛార్జ్ చేసుకొని మనల్ని కొండపైకి అయితే డ్రాప్ చేస్తారు. రైల్వే స్టేషన్ నుంచి కొండపైకి చేరుకోవడానికి ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది. మనము కొండపైకి చేరుకున్నాక ఒకవేళ రూమ్స్ కనుక కావాలి అనుకుంటే మనకు బస్ వచ్చేసి మనకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. ఇక్కడే దిగేసి మనం రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మనము ఓన్ వెహికల్స్లో కనుక వస్తే సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిటే మనకు పార్కింగ్ యార్డ్ అయితే ఉంటుంది. ఇక్కడే మన వెహికల్స్ని అయితే పార్క్ చేసి రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫోన్పేలు, గూగుల్ పే లాంటివి అయితే తీసుకోరు. ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు. అదైతే గుర్తుపెట్టుకోండి. ఈ రూమ్స్ వచ్చేసి నాన్ ఏసీ వచ్చేసి 200 రూపీస్, 300 రూపీస్, 400 రూపీస్, 600 రూపీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఏసీ వచ్చేసి మనకు 1000 రూపీస్ నుంచి అయితే అందుబాటులో ఉన్నాయి. మనము రూమ్స్ కనుక తీసుకోవడానికి ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఇక మనం ఏ రూమ్స్ తీసుకున్నా సరే ఆ రూమ్ కాస్ట్తో పాటు అడ్వాన్స్ అమౌంట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ఏసీ రూమ్స్ అండి. ఈ ఏసీ రూమ్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయి. వీటి ప్రైసెస్ వచ్చేసి 1000 పై నుంచే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి 200 రూపీస్ రూమ్స్ అండి. ఇవి కూడా పర్లేదు, బాగానే ఉంటాయి. వీటిని అయితే మీకు అయితే ఒకసారి చూపిస్తాను. మనము రూమ్స్ కనుక తీసుకోవాలనుకుంటే సింగిల్గా వచ్చిన వాళ్ళకి అలాగే పెళ్లి కాని వాళ్ళకు రూమ్స్ అయితే ఇక్కడ ఇవ్వరండి. అదైతే గుర్తుపెట్టుకోండి. ఈ బడ్జెట్లో 200 రూపీస్ రూమ్స్ తీసుకునే వాళ్ళు ముందుగా గుర్తుంచుకోవాల్సింది, ఒక్కసారి అయితే రూమ్ని అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకోకుండా రూమ్స్ని అయితే తీసుకోకండి. ఎందుకంటే ఇక్కడ మాకు జరిగినటువంటి సంఘటన మీకు జరగకూడదని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను. ఇప్పుడైతే అది చూడండి, మీకు చూపిస్తాను. రూమ్స్ మాత్రం తీసుకోకండి అని చెప్తా. కారణం ఏంటిది? నల్లులు ఉన్నాయి, మొత్తం నల్లులు కొట్టుకున్నాయి. దాంట్లో ఆ మంచాలకు బెడ్ లేవు. ఇంకొకటి ఇంట్లో మంచాలు కదా అవి, దాని నుంచి అన్ని కింద ఉన్నాయి. మొత్తం చూడు ఎట్లా కొడుతున్నాయి అన్నీ. ఎవరైనా వచ్చి ఇట్లా ఇబ్బంది పడొద్దు కదా భక్తులను ఎవరైనా సరే. అయ్యో కన్ను మీద అయ్యో ఈ కన్ను అక్కడ ఇదంతా కుట్టింది. నిద్ర మంచి నిద్ర వచ్చింది, అవన్నీ వచ్చినాయి ఇట్లా కుడుతున్నాయి. ఇగో ఇది 200 రూమ్స్. ఇది 200 రూమ్ పరిస్థితి. నరకం, నల్లులు, టచ్డ్ బాత్రూమ్ ఉంది కానీ వేస్ట్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది వచ్చేసి ఇవన్నీ నల్లులండి. మొత్తం మా రక్తాలు అయితే తాగేసినాయి ఇవన్నీ. మేమైతే కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి మనకు వేరే రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ రూమ్ను ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ముందే చెప్తున్నాను, మనకి ఈ బడ్జెట్లో రూమ్స్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇదైతే చెక్ చేసుకోండి. తర్వాత మీరు చాలా ఇబ్బంది అయితే పడతారు. నెక్స్ట్ మాకు ప్రొవైడ్ చేసినటువంటి రూమ్ని అయితే చూపిస్తాను, చూడండి. ఇవన్నీ వచ్చేసి మనకు 200 రూపీస్ రూమ్స్. ఈ రూమ్ వచ్చేసి మనకు చాలా నీట్గానైతే ఉంది. మనకు 2 బెడ్స్ అయితే ఇస్తారు, అలాగే ఫ్యాన్ ఉంటుంది, అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. పర్లేదు, కానీ
ఒక్కసారి అయితే మీరు తీసుకునే ముందు ఖచ్చితంగానైతే చెక్ చేసుకోండి. చెక్ చేసుకోకుండా తీసుకున్నారంటే చాలా ఇబ్బంది పడతారు. పర్లేదు, రూమ్ అయితే బాగానే ఉంది. బడ్జెట్‌లో కావాలనుకుంటే మాత్రం రూమ్స్ అయితే తీసుకోవచ్చు. బట్ తీసుకునే ముందు ఒక్కటికి 2 సార్లు అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే రూమ్స్ అనేది తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్.